భక్తి జీవితంలో దేవుని ప్రేమ మీద వారికి తలంచిన దైవ కార్యక్రమాలు చేసుకోవటం మనుషులకు అలవాటు, వారి సామర్థ్యం కొలది. దైవ కార్యక్రమాలు చేస్తూ చేస్తూ యథార్థత తప్పారనుకోండి, ఇవన్నీ ఎందుకు పనికిరావు. ఆ యథార్థత లేనితనం అనేది ముళ్ళ కంచెలాగా మారిపోయింది. రాజమార్గం కాదు, అదేం దారి, ముళ్ళ కంచె. ముళ్ళ కంచెల్లోకి వెళ్ళాలని ఎవరు ఆశపడరు కదా. అదే వస్తుందా? ఎవరు ఆశపడతారా? యథార్థంగా ఉండే వారితో దేవుడు కూడా కలిసి నడవడానికి ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో హానోకు గురించి వ్రాయబడిన మాట, హానోకు దేవునితో నడిచెను. ఆయనతో ఎందుకు నడవనిచ్చాడు? ఆయన దేవునితో నడవాలని ఆశ ఉంటుంది, ఆయన నడవనివ్వాలిగా. ఆయన సరే రా అనాలిగా. దావీదు జీవితంలోనేమో దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనికి తోడుగా ఉండి అతనితో కూడా వెళ్ళి అతనికి తోడుగా ఉండి, హానోకునేమో తనతో నడవనిచ్చాడు, దావీదుకేమో ఆయనే ఆయనకు తోడుగా వెళ్ళాడు. ఆయన వెంట నడవాలన్నా, ఆయన మన వెంట రావాలన్నా యథార్థత కావాలి. మోసపూరితమైన జీవితాలు, భక్తి జీవితాలు, వేషధారణతో కూడిన భక్తి జీవితాలు, అవి కుళ్ళి కంపు కొడతాయి. ఒక రోజుకి దేవుని చేతిలోనికి వెళ్ళవు, దేవుని తోడు ఇవ్వలేవు. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఉన్నది ఉన్నట్లుగానే మన జీవితం కనిపిస్తూ ఉండాలి, యథార్థంగా ఉండాలి.